అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో అల్లం టీ. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే ఈ మెథడ్లో చేయండి, చాలా అంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది. ఇలా ఒక కప్పు చేసుకొని తాగామంటే గొంతులో గరగర కానీ అలాంటివి ఏమీ ఉండవు. ముందుగా ఇక్కడ నేను 2 కప్పుల అల్లం టీకి ఇంత అల్లం తీసుకున్నాను. ఒక 3 ఇంచుల వరకు ఉంటుంది. పొట్టు తీసి ఇలా మంచి కడుక్కొని వేసుకున్నాను. ఒక 3 ఇలాచీ వేసుకున్నాను. 7-8 మిరియాలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఈ మూడింటిని మంచిగా దంచుకోవాలి, కచ్చపచ్చగా దంచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలి. ఇలా కచ్చపచ్చగా దంచితే సరిపోతుందండి. ఇలా దంచుకున్న తర్వాత పొయ్యి పైన టీ గిన్నె పెట్టుకొని 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూను టీ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి. ఒక 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. మనం దంచి పెట్టుకున్న ఈ జింజర్ది ఇది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మంచిగా మరిగించుకోవాలి. ఇది ముందుగా ఇలా మరిగించుకున్న తర్వాతనే మిల్క్ వేసుకోవాలి. మనము 1 కప్పు నీళ్లు వేసాం కదండి, 1/2 కప్పు అయ్యే వరకు మరిగించాలి. అప్పుడే ఆ ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పడతాయి. ఇలా డికాషన్ చేసిన తర్వాతనే 1.5 కప్పు పాలు పోస్తున్నాను. పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇలా మంచిగా ఒక 2 పొంగులు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ముందుగా డికాషన్ ఆ విధంగా చేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా ఆ ఫ్లేవర్ అంతా జింజర్ది ఇలాచి ఇదంతా దానికి పట్టేసి చాలా బాగుంటుంది టీ. ఇలా ఒక 2 నిమిషాలు మరిగించుకున్న తర్వాత టీని ఇలా ముందుగా నేను ఒక గ్లాస్లో వేస్తానండి. ఇలా గ్లాస్లో వడగట్టుకున్న తర్వాత సర్వింగ్ గ్లాస్లో ఇలా చేస్తే పైన నురగలాగా వచ్చి చాలా బాగుంటుంది. ఇలా సర్వింగ్ కప్పులు తీసుకొని ఇలా సర్వ్ చేసేసుకోవటమే. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.